నమస్కారం. టీసీఎన్ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎవరికి వారు విజయోత్సవ ధీమాతో లెక్కలు వేసుకుంటున్న నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థులు మంగళవారం తేలనున్న జాతకాలు. కౌంటింగ్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించి పేరు తెచ్చుకోవాలి. భీమవరంలో ఎన్నికల అధికారులను ఉద్బోధించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. తణుకు నరేంద్ర సెంటర్లో డ్రోన్ కెమెరాలతో నిర్వహించిన పోలీసుల ప్రత్యేక నిఘా ఆధ్వర్యం వహించిన టౌన్ సీఏ నాగరాజు. తణుకులో ఘనంగా సినీ గాయకులు ఎస్పీ జయంతోత్సవం. శశి స్కూల్లో ఆలపించిన ఆయన పాడిన పాటలు. ఎన్నికల ఫలితాలకు సంబంధించి సామాజిక మాధ్యమాలలో రెచ్చగొట్టే వారిపై కఠిన చర్యలు తప్పవు. రాజమండ్రిలో హెచ్చరించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత. రాజోలు నియోజకవర్గంలో వైభవంగా అంతర్జాతీయ సైకిల్ దినోత్సవం. కేసనపల్లి నుంచి చేపట్టిన సైకిల్ ర్యాలీ. ద్వారకా తిరుమల చిన వెంకన్నకు 28 రోజుల హుండీల ద్వారా చేకూరిన ఆదాయం 3,15,00,000 రూపాయలు వెల్లడించిన ఆలయ కార్యనిర్వహణాధికారి త్రినాథరావు. ఏలూరులో కౌంటింగ్ ఏర్పాట్లు కట్టుదిట్టం స్పష్టం చేసిన జిల్లా కలెక్టర్ వెంకటేష్. రోజులు గంటలయ్యాయి. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. మెజారిటీ సర్వేలు కూటమికే అవకాశమని తేల్చగా శ్రేణులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. మరొక వైపు వైసీపీ తమదే గెలుపు అని చెబుతోంది. ఇలా ఎవరికి వారు ధీమాగా ఉన్నా ఈవీఎంలలో భద్రపరమైన ఓటర్ తీర్పు కోసం ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న పరిస్థితి. పోలింగ్ ముగిసిన తర్వాత నుంచి ఇన్ని లెక్కలు వేసినా కూడికలు చేసినా ఇప్పటికైతే ఆఖరి ఫలితం అంతు చిక్కటం లేదు. ప్రస్తుత ఎన్నికల్లో కొన్ని చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మరికొన్ని చోట్ల కాకలు తీరిన రాజకీయ యోధులు, ఇంకొన్ని స్థానాల్లో ఎన్నికలకు కొత్త అభ్యర్థులు తలపడ్డారు. వీరిలో ఎవరికి ఓటర్లు పట్టం కట్టారనే విషయం స్పష్టం కావడానికి మరికొన్ని గంటల వ్యవధి మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లాలోని కొన్ని నియోజకవర్గాలకు ఒక ప్రత్యేకత ఉంది. ఎవరు విజయం సాధించినా సరికొత్త చరిత్ర లిఖించనున్నారు. ఇక జిల్లా రాజకీయ చిత్రాన్ని పరిశీలిస్తే ఒక పార్లమెంటు, 7 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వీటిలో కూటమి పార్టీలో పొత్తులో భాగంగా భీమవరం, నరసాపురం, తాడేపల్లిగూడెం అసెంబ్లీలను జనసేన పార్టీకి కేటాయించగా తణుకు, ఆచంట, పాలకొల్లు, ఉండి నియోజకవర్గాల నుండి తెలుగుదేశం పార్టీ పోటీ చేసింది. ఇక అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 7 నియోజకవర్గాల నుండి తాజా ఎమ్మెల్యేలనే అభ్యర్థులుగా ప్రకటించి ఎన్నికల బరిలో నిలిపింది. ఇక నరసాపురం ఎంపీ స్థానాన్ని భారతీయ జనతా పార్టీ పోటీ చేయగా వైసీపీ మాత్రం ఒక కొత్త ముఖాన్ని తెర మీదకు తీసుకువచ్చింది. భీమవరంలో ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా గ్రంథి శ్రీనివాస్, జనసేన పార్టీ అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు 2 పర్యాయాలు విజయం సాధించారు. ఇప్పుడు ఎవరు గెలిచినా 3వసారి విజయం సాధించినట్లే. అలాగే తణుకు నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆర్మిల్లి రాధాకృష్ణ విజయం సాధిస్తే 2వసారి ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టినట్టు అవుతుంది. వైసీపీ అభ్యర్థి రాష్ట్ర మంత్రి గెలుపొందితే కారుమూరి వెంకటనాగేశ్వరరావు గెలుపొందితే హ్యాట్రిక్ సాధిస్తారు. కాగా ఆచంట నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం అభ్యర్థి మాజీ మంత్రి పీతాని సత్యనారాయణ, వైసీపీ అభ్యర్థి మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజులు గెలుపొందితే ఇదే నియోజకవర్గం నుంచి 2 సార్లు గెలిచినట్లు అవుతుంది. ఇక గత ఎన్నికల్లో నరసాపురం ఎంపీగా గెలుపొందిన కనుమూరి రఘురామకృష్ణరాజు ఈసారి ఉండి అసెంబ్లీ నుండి టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. పాలకొల్లు టీడీపీ అభ్యర్థి డాక్టర్ నిమ్మల రామానాయుడు ఈసారి గెలిస్తే వరుసగా 3వసారి టీడీపీ ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ సాధించినట్లే. అలాగే నరసాపురం, తాడేపల్లిగూడెం జనసేన పార్టీ అభ్యర్థులు బొమ్మిడి నాయకర్, బొలిశెట్టి శ్రీనివాస్ విజయం సాధిస్తే తొలిసారిగా ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగు పెట్టనున్నారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు అనుసరించి పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రక్రియను ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా కౌంటింగ్ పారదర్శకంగా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రక్రియపై ఏఆర్ఓ, పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ సూపర్వైజర్లు, మైక్రో అబ్జర్వర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లకు భీమవరంలో సోమవారం నిర్వహించిన శిక్షణా తరగతుల కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తొలుత పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రక్రియలో ఫారం 13A, 13B, 13Cలకు సంబంధించి అంశాలను పేర్కొన్నారు. వాటిపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలన్నారు. అలాగే సర్వీసు ఓటర్లకు సంబంధించి లెక్కింపులో పూర్తి జాగ్రత్త వహించి మార్గదర్శకాలకు అనుగుణంగా లెక్కింపు ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయాలన్నారు. ఎలాంటి స్వంత ఆలోచనలకు తానివ్వకుండా
ఎన్నికల నిబంధనలను విధిగా పాటించి ఓట్ల లెక్కింపు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ జె ఉదయభాస్కరరావు, ఎన్నికల సెక్షన్ పర్యవేక్షకులు చందన దుర్గాప్రసాదులు పాల్గొన్నారు. ఈ నెల 4వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ దగ్గర పడడంతో శాంతి భద్రతల పరిరక్షణ చర్యలను పోలీసు శాఖ మరింత పటిష్టం చేసింది. ఇందులో భాగంగా తణుకు నరేంద్ర సెంటర్లో సోమవారం పోలీసులు డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా పెట్టారు. ఈ సందర్భంగా టౌన్ సిఐ ఎం నాగరాజు మాట్లాడుతూ ప్రశాంతంగా సాగిన ఎన్నికల మాదిరిగానే జిల్లా కేంద్రం భీమవరంలో కౌంటింగ్ ప్రక్రియను కూడా శాంతియుతంగా నిర్వహించేందుకు జిల్లా ఎస్పీ వేజెండ్ల అజిత నాయకత్వంలో గట్టి చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ఆమె ఆదేశాల మేరకు తణుకులో కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తమ సిబ్బంది కృషి చేస్తున్నట్లు చెప్పారు. దీనికి ప్రజలంతా సహకరించాలని కోరారు. కొంచెం పైకి ఇటు సైడ్ పెట్టి ఇక్కడ వేసినప్పుడు దీని విజువల్ తీయాలి. డ్రోన్ ఇక్కడ నుంచి డ్రోన్ వెళ్తున్నప్పుడు అది అంతా విజువల్ తీయాలి. ఓకే రేపు మన వాళ్ళకి ఫోన్ చేయండి. డ్రోన్ వచ్చిందేమో పైకి చెప్పరా? వెళ్ళండి. రేపు అనగా జూన్ 4వ తారీఖున సాధారణ ఎన్నికలకు కౌంటింగ్కి సంబంధించి పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. తణుకు పట్టణంలో ఎక్కడా కూడా ఎటువంటి గొడవలు కానీ అల్లర్లు కానీ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని బందోబస్తు ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఇంపార్టెంట్ కోడల్స్లో మన తణుకు నరేంద్ర సెంటర్ కానీ, మున్సిపల్ ఆఫీస్ సెంటరు, ఎన్టీఆర్ పార్క్ సెంటరు, వెంకటేశ్వర థియేటర్ సెంటరు, ఉండ్రాజవరం జంక్షను, ఇరగవరం కాలనీ అన్ని ఏరియాల్లో పికెట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. తణుకు పట్టణ ప్రజలందరికీ ముందుగా కూడా వాళ్ళందరినీ కోరుతున్నాను, ఎటు పరిస్థితుల్లోనూ కూడా రేపు పొద్దున్న పోలీసు వారు సూచనలు మీరి ఎటువంటి మీరు గుమ్ముకోవడం కానీ ర్యాలీలు చేయడం కానీ వేరే విధంగా ఏవి కూడా చేయకూడదని కోరుతున్నాను. అదేవిధంగా ముఖ్యమైనటువంటిది, కొంతమంది ఈ మధ్యకాలంలో గమనించాము, ఫలానా వాళ్ళ తాలూకా, ఫలానా ఎమ్మెల్యే గారి తాలూకా అని చెప్పేసి బైకులకి నేమ్ ప్లేట్లు పెట్టుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో అవి పెట్టకూడదు. వాళ్ళు అలా పెట్టినట్టయితే ఎంవీ యాక్ట్ రూల్ ప్రకారము ఆ బండిని సీజ్ చేయడం కూడా జరుగుతుంది. ఎంవీ యాక్ట్ రూల్ ప్రకారం నెంబర్ ప్లేట్ క్లియర్గా విజిబుల్గా నెంబర్ కనిపెట్టేటట్టు ఉండాలి తప్ప ఫలానా వాళ్ళ తాలూకా అని నెంబర్ కనపడకుండా పెడితే ఎంవీ యాక్ట్ రూల్స్ ప్రకారం బండి సీజ్ చేస్తామని ఈ సందర్భంగా అందరికీ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నాం. ప్రముఖ సినీ గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జయంతోత్సవాలు తణుకులో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనాన్ని అందిస్తోంది. 1946 జూన్ 4వ తేదీన నెల్లూరులో జన్మించిన బాలసుబ్రహ్మణ్యం 4 దశాబ్దాలకు పైగా తెలుగు సినీ గేయ ప్రపంచాన్ని శాసించారు. తన గొంతు లేని సినిమా లేదన్నట్లుగా ఎదిగారు. ఒకే గొంతుతో అందరి హీరోల గొంతులను వినిపించిన బాలు విలక్షణమైన గాయకునిగా పేరు తెచ్చుకున్నారు. శంకరాభరణం, సాగర సంగమం లాంటి తెలుగు చిత్రాలే కాకుండా ఏక్ దూజ్కే లియే లాంటి హిందీ చిత్రాలకు బాలు పాడిన పాటలు దేశమంతా ఉర్రూతొలగించాయి. సుదీర్ఘకాలం సాగిన సినీ ప్రస్థానంలో 40,000కు పైగా పాటలు పాడి గిన్నిస్ రికార్డులు సాధించారు. పలువురు హీరోలకు గాత్రగానం కూడా చేశారు. గానమాధుర్యంతోనే కాదు, నటనతోనూ బాలు ప్రేక్షకులను కట్టిపాడేశారు. 1969లో పెళ్ళంటే నూరేళ్ల పంట అనే చిత్రంలో మొదటిసారిగా నటుడిగా కనిపించారు. నటనలోనూ బాలు ప్రేక్షకులను ఆనందపరిచారు. ఈ గొప్ప వ్యక్తి 2020 సెప్టెంబర్ 25వ తేదీన కరోనాతో మృతి చెందారు. ఈ మేరకు సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో తణుకు శశి ప్రైమరీ స్కూల్ ప్రాంగణంలో బాలసుబ్రహ్మణ్యం వేడుకలను ప్రత్యేకంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆయన పాడిన పాటలపై పోటీలను నిర్వహించి బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల జూనియర్ కళాశాల ఇన్ఛార్జి నిమ్మగడ్డ రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అలాగే బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటలు కూడా ఆలాపించి ఆనందపరిచారు. అనంతరం ఈయనను సామ్రాజ్యం అధ్యక్షులు తాడినాడ భాస్కర్రావు సన్మానించారు. హాయిగా మూగవై పోకు ఈ వేళ రాలేటి పూల రాగాలతో పూచేటి పూల గంధాలతో మంచు తాకి కోయిలా మౌనమైన వేళలా పదాల నాయద స్వరాల
మించిపోవుగాదనేనని ఆరలదే రూపం విరిసే పూలదే రూపం అది నా కంటికి శూన్యం మనసున కొలువై మమతల నలవై వలచిన దేవిది ఏ రూపం అంటే మేడా కాదు మూడంటే గూడు కాదు పదిలంగాలుకున్న పొదగిల్లు మారి నేనైతే ఆకు కొమ్మ తానైతే వెన్నెల వెళ్ళా బాలసుబ్రహ్మణ్యం గారు ఆయన ఎక్కని వెట్లు లేవు. ఏ భాష అయినా సరే, ఏ భాషలోనైనా సరే సుమారు 16 భాషల్లో పాటలు పాడినటువంటి వ్యక్తి. జనరంజకంగా చిన్నపిల్లలకి దగ్గర నుండి పెద్దవాళ్ళకి కూడా ఎంతో వినసొంపుగా ఆయన పాటలు కోసం చెవులు కోసుకునేటువంటి సందర్భం అనేక భారతావన్నీ కూడా అలరించినటువంటి వ్యక్తి. జాతి ఉన్నంతకాలం మన తెలుగు జాతి యొక్క ఒక ఆణిముత్యం అటువంటి వ్యక్తిని స్మరించుకునేటువంటి ఈరోజు మనందరం కూడా గర్వించదగ్గటువంటి మన తెలుగు బిడ్డ పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ వంటి బిరుదాంకితులై కేంద్ర ప్రభుత్వం చేత సన్మానించుకోబడి భారతరత్నకి అర్హత సాధించినటువంటి వ్యక్తిగా మనం అంత పేరు తెచ్చినటువంటి వ్యక్తిని గురించి స్మరించుకోవడం ఇంతమంది మనం కలసిన దేవా కను వెలుగై మము కరుణించరావా అనువు అణువున వెలిసిన దేవా तेरे मेरे बीच में कैसा है ये बंधन अंजाना. ఆ పాట భారతదేశం అంతా ఊరుకుపోయి ఆయనకి మన జాతీయ అవార్డు కూడా వచ్చినట్టు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు ఈర్పిన విజయప్రభావతి, ఎస్ఈఎం ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇన్ఛార్జి ప్రిన్సిపల్ పడాల సుజాత, లెక్చరర్ చదలవాడ విజయ, సిసి జూనియర్ కళాశాల సిబ్బంది బూరుగుపల్లి నారాయణరావు, షేక్ బాషా, సంఘం సభ్యులు ముక్కామల మోహనరావులు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.